సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రోజులో ఉండే 24 గంటలు మాకు సరిపోవట్లేదు, దాన్ని ఇంకో 10 గంటలు పెంచుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం టైం ఎక్కువగా ఉంటే మేము చేయాలనుకున్నవన్నీ చేయగలము అంటారు. 24 గంటలు నిజంగానే సరిపోవా చేయాలనుకున్నవి చేయడానికి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారా సార్? హ్యాపీ ఎంజాయింగ్. సో 24 గంటలు సరిపోవట్లేదు మాకు, కొంచెం టైం పెంచండి, మేము చేయాలనుకున్నవి 24 గంటల్లో చేయలేకపోతున్నాం, సో వీ నీడ్ మోర్ టైం అని అడుగుతున్నారు. నిజంగానే సరిపోదా సార్? 24 గంటలు లేదమ్మా, యాక్చువల్ గా 1440 నిమిషాలు ఉంది. 1440 నిమిషాలు, 1440 మినిట్స్ ఉంది. నేను మొబైల్ లో కూడా చూస్తాను. 1440 మినిట్స్ కదా, 1440 మినిట్స్ పర్ డే. 24 గంటలు లేదు, ఇంటూ 60 సెకండ్లు కొడతా. ఓకే, 86,400 సెకండ్లు ఉంది రోజుకు. ఇంత టైం ఉంది, ఇంకా టైం ఎందుకు లేదు? మరి ఆ టైం ఎంత వాడుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. ఈ టైంను మనం వాడుకుంటే ఇంకోళ్ళు వాడుకుంటూ ఉంటారు. నా పాపులర్ డైలాగ్. నీకు వచ్చిన 24 గంటల్లో ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది నేర్చుకోవడానికి ఎంత ఇస్తున్నారు, సంపాదనకి ఎంత ఇస్తున్నారు, ఎంజాయ్మెంట్కి ఇస్తున్నారు, ఎంటర్టైన్మెంట్కి ఇస్తున్నారు, హెల్త్కి ఎంత ఇస్తున్నారు, ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నారు. ఇది చేస్తే అప్పుడు పర్పస్ఫుల్, పవర్ఫుల్ లైఫ్. ఓకే, కానీ అన్నిటికీ ఇవ్వడానికి అసలు సమయమే లేదు. పొద్దున్నే లేచామా, బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళామా, నైట్ వచ్చామా, ఆఫీస్ మిగతా పని ఉంటే ఏమైనా చేసామా, పడుకొని నిద్రపోయామా, సాగిపోతుంది అలా. పర్సనల్ హెల్త్కి లేదు, ఫ్యామిలీకి లేదు, ట్రిప్కి లేదు, ఇంకెక్కడికి లేదు, దేనికి టైం లేదు. ఇది ఏమైపోతామా అంటే, ఈ ప్రెషర్ ఎలా పెరిగిందంటే డిసిప్లిన్ లేకపోవడం వల్ల. ఓకే, నేనేమంటాను, ఒక 7 గంటలు పడుకుంటే చాలు మామ. 7 గంటలు ఈజ్ ఇనఫ్. 7 గంటలు పడుకుంటే చాలు. కానీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తామని ఇంపార్టెంట్ కాదు, నైట్ ఎంత ముందు పడుకున్నాం ఇంపార్టెంట్. నైట్ 3 పడుకో, పొద్దున్న 10కి లేస్తారు. అప్పుడు నో ప్రాబ్లం, పడుకో. 7 అవర్స్ అయిపోయింది కదా, పడుకో, నో ప్రాబ్లం. 10 గంటలకి నీ జాబ్ అయితే వెళ్ళిపో, ఊరుకోడు కదా, జాబ్ ఊడిపోయాడు. 7 అవర్స్ పడుకోవట్లేదమ్మా. ఫస్ట్ ఎక్కడ డిసిప్లిన్ అంటే, ఈ పరుగులాట పరిగెత్తుతున్నారు ప్రజలు. కారణం ఏంటంటే, నైట్ నిద్ర లేకపోవడం వల్ల, నిద్రపోకపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేచి లేట్ లేచి పరిగెత్తి అప్పుడే బ్రష్ చేసుకొని అది చేసుకొని తింటూ వెళ్ళిపోతుంటే చేస్తూ ఉన్నారు. నో, అది కాదు. అందుకోసమే నేను ప్రతి ఒక్క క్లాస్లో చాలా బ్యూటిఫుల్గా టైం టైల్ చెప్తా ఉంటాను. ఇట్ విల్ టేక్ 5 to 6 minutes ఎలా ఉండాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎన్ని గంటలకు పడుకుంటే నాకు తెలియదు. పడుకుంటప్పుడే 7 గంటలకు ఆఫ్టర్ 7 hours అలారం పెట్టుకోండి. సో మీరు అన్న 1 o'clock పడుకోండి. 1 o'clock అంటే 1 నుంచి 7 o'clock లేవండి, నో ప్రాబ్లం. నేను ఉదయం లేవండి, ప్రాతకాలం లేవండి, మీ బ్రహ్మముహూర్తాలు ఇవ్వండి, అవన్నీ నేను అవి చెప్పినా మీరు ఫాలో గారు కాబట్టి. ఓకే, 7 hours లేవండి. ఫస్ట్ డే మీ ఇష్టం, కరెక్ట్ పడుకోండి. అది ఎలా పడుకోవాలి కూడా మళ్ళీ చెప్తాను తర్వాత. ఓకే, 7 o'clock లేచారా, లేవగానే ఏం చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం రాగానే నేను ఇంకా బతికే ఉన్నా అనుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది చాలా ఇది కామెంట్స్ పెడతారు దీని కింద పెట్టుకొని, అని చిరునవ్వుతో నిద్ర లేవాలి. అబ్బా అని లేస్తారు అసహ్యంగా. అలా లేవద్దమ్మా, పవర్ఫుల్గా నిద్ర లేవాలి. ఆ చిరునవ్వుతో నిద్ర లేసేమిదంటే ఆ డే మొత్తం హ్యాపీగా ఉంటుంది. నేనైతే అలాగే చిరునవ్వుతో లేస్తాను. లేచిన తర్వాత అలా కొద్దిసేపు ఆలోచించుకొని, అప్పుడు టక్కున లేవద్దు, ఇలా కొద్దిసేపు ఆలోచించుకొని, ఎస్ వాట్ ఈస్ మై టుడేస్ వర్క్. ఎస్టర్డే ఐ హ్యాడ్ వండర్ఫుల్ నైట్, పడుకున్నాను, 7 hours లేచాను, ఈరోజు నా వర్క్ ఏంది, ఇంపార్టెంట్ వర్క్స్ ఏంది, కొంచెం ఆలోచించుకొని హ్యాపీగా నిద్ర లేసి బ్రషింగ్ చేసుకోకుండానే, నేను చెప్తున్నాను తిట్టినా సరే, వాటర్ ఇట్లా చూపిస్తే వాళ్ళు భయపడగల, ఏదో వాటర్ తాగాలి. వాటర్ కొద్దిగా వామ్ వాటర్ ఇస్ బెస్ట్. వామ్ వాటర్ తాగేసి కడుపుంటే తాగండి. ఒక 300 ml 400 ml తాగిన తర్వాత హ్యాపీగా కాలకృత్యాలు తీసుకోవాలి, చాలా బాగుంటుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, డూ ఎక్సర్సైజ్. 5 నిమిషాలు చాలా బాబు, 6 నిమిషాలు చాలు, 7 నిమిషాలు చాలు, 10 నిమిషాలు చాలు. నేను ½ an hour చేసి వర్కౌట్ చేసి అదేదో జిమ్లో డబ్బులు కట్టి ఆ ఫిట్ ఈ ఫిట్ అని కట్టి వీడు ఓడిపోడు. ఓకే, ఇంట్లో నేను చాలా మంది ఇంట్లోకి వెళ్తాను కదా, అవి ట్రెడ్మిల్స్ ఉంటాయి, మీద బట్టలు ఆరేసుకుంటారు, ఎవరు వాడరు కొన్నది. ఏం చేయొద్దమ్మా, జస్ట్ టీవీ ఆన్ చేసి దాని జుంబా డాన్స్ అని ఉంటుంది, జుంబా. ఓకే, చెయ్యి, 5 నిమిషాలు డాన్స్ చేయి, ఇంట్లో డాన్స్ చేయి, నువ్వు నీ వైఫ్ కలిసి డాన్స్ చేయి, నువ్వు పిల్లలు డాన్స్ చేయి. అప్పుడేమో తెలుసా, ఆ యొక్క వాతావరణం బ్యూటిఫుల్గా ఏర్పడుతుంది, ఆ మనసు హ్యాపీగా ఉంటుంది. డాన్స్ చేస్తే కాళ్ళు ఎగరేకుంటే ఇలా అనుకో. ఓకే, స్టార్ట్, అప్పుడు యాక్టివ్ ఉంటుంది. ఆ శ్వాస ఫాస్ట్ ఉన్నప్పుడు ఒక దగ్గర కూర్చోవాలి. ఎలా ఉంది ఫాస్ట్గా, ఆ శ్వాస ఫాస్ట్గా వస్తుంది అని ఆలోచిస్తూ
ఆ ముక్కు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ గాలిని పీల్చుకొని గాలి వదులుతుండాలి. దీన్ని మెడిటేషన్ అంటారా, ప్రాణాయామం ప్రాణాయామం అంటారా, అది వేరే సంగతి. అది అన్నాం అనుకోండి అంటారు. మేము ముక్కు మీద కాన్సన్ట్రేట్ చేసి గాలి పీల్చుకోమని అంతే, గాలి వదలమన్నా. ఓకే, అలా కూర్చొని లేవండి అమ్మా, పవర్ఫుల్ ఉంటుంది డే. దాని తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి కొద్దిగా 5 నిమిషాలు. అప్పుడు మీ ఆవిడ కూరగాయలకు వస్తుంటుంది, ఎంగడికి వస్తానే అని చెప్పి కొట్టేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ పిల్లలతో ఆడుకోండి. మీ పిల్లలు పడుకొని ఉంటారు, మన పక్క పడుకోండి, ఏం రాక నిద్రపోయిన ఉండాలి. లేసేసి హ్యాపీగా ఆ హ్యాపీనెస్ ఉండాలి. మార్నింగ్ ఇంకా లేవరా డాష్ డాష్ ఇంకా అప్పుడంతా నెగిటివే. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి స్నానం చేసే ముందు మంచిగా హ్యాపీగా పిల్లలు చెప్పి స్నానం చేసినాక భగవంతుడికి నమస్కారం పెట్టి, నీ వర్క్లో భోజనానికి నమస్కారం పెట్టి ఆఫీస్కి వెళ్ళండి. ఎంత బాగుంటుంది చూడండి. ఆఫీస్కి వెళ్తారా, కాలేజీకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు, వెళ్తేప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పేళ్ళండి, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫీస్లో మాత్రం 100% పని చేయాలి. నిద్రకి ఎన్ని గంటలు చెప్పాను? 7 గంటలు. ఈ ఆఫీస్కు 8 గంటలు, అందుకంటే ఎక్కువ ఎవరు అడిగారు 8 గంటలు 100% చేయాలమ్మా. ప్రమోషన్ రాకపోవడానికి కారణము, ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే 8 గంటలు సరిగ్గా పని చేయని వాళ్ళు మీరు ఎక్కువ పని చేస్తుంటారు. నేను ఎక్కువ పని చేసి చూపించుకోండి. 8 గంటలు కరెక్ట్ పని చేయండి. కరెక్ట్ పని చేయండి. గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఇంకే జాబా, 8 గంటలు మీ బెస్ట్ ఇవ్వండి కంపెనీకి. ఎందుకంటే యూఆర్ టేకింగ్ సాలరీ. 8 గంటల తర్వాత 7, 8 అయిపోయింది, మిగిలిన 9. మార్నింగ్ 3 గంటలు, ఈవినింగ్ 6 గంటలు. ఈ 9 గంటలు ఎంజాయ్ చేయండి. మీరు చెప్తే అంత టైం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మాకు అసలు ఎక్కడ ఉండట్లేదు. చూడండి అంతే కదా, 8 అవర్స్ కంటే ఎక్కువ డ్యూటీ చేయొద్దు. మన పే చేయడం 8 అవర్స్కి ఇస్తారు. 7 గంటలు పడుకోండి, మిగిలిన 9 కదా. 7, 8, 9, 24, 24 అయింది కదా. ఈ 9 గంటలకి వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను టైం మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు ఒక 90 minutes లేదంటే 60 నిమిషాలన్నా, లేదంటే ఒక 30 నిమిషాలన్నా కొత్త విషయాలు నేర్చుకోండి. సంథింగ్ న్యూ. ఇప్పుడు ట్రెండ్ ఏముందమ్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ నేర్చుకోండి. ఒక 2 నిమిషాలు. మీరు ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఎక్కర్లేదు, మీరు యూట్యూబ్కి వెళ్ళి ఐ వాంట్ టు లర్న్ చాట్ జీపీటీ అని వచ్చేస్తుంది మీకు. ఐ వాంట్ లర్న్ జెమినీ ఏ అంటే వచ్చేస్తుంది, ఐ వాంట్ లర్న్ బనానా అంటే వచ్చేస్తుంది, ఐ వాంట్ మైక్రోసాఫ్ట్ కోపిల్ అంటే వచ్చేస్తుంది. నేర్చుకోండి. లేకుంటే మా వీడియోలు చాలా ఉన్నాయి, చూసుకోండి. ఏదో కొత్త విషయాలు నేర్చుకోండి. నీ జాబ్లో ఎలా పనికొస్తుంది, కొత్త విషయాలు ఎలా పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ ఉండమ్మా, మ్యాథ్స్ టీచరు కొత్త పద్ధతులు ఎలా చెప్పొచ్చు, కొత్త రకాలు ఎలా చెప్పొచ్చు చేస్తేనే టైం మిగులుతుంది కాదు. ఓ ప్రజెంటేషన్ తయారు చేసుకోవచ్చు, పవర్ పాయింట్ తయారు చేసుకోవచ్చు, పిల్లలకు చెప్పొచ్చు. అప్పుడు అప్డేట్ ఉంటుంది. అప్డేట్గా ఉంటే అవుట్డేట్ గారు, అప్డేట్ ఉంటే అవుట్డేట్ గారు, లేకుంటే అవుట్డేట్ అయిపోతారు. ఈ టైము దాన్ని ఇవ్వాలి. ఇప్పుడు 7 చెప్పాను, 8 చెప్పాను, 9 చెప్పాను. ఓకే, ఒక్కొక్కసారి ఒక రకంగా చెప్తుంటాను. ఇది అందరి పనికొచ్చే చెప్పాను. ఈ నైట్ టైంలో ఏం చేయాలమ్మా, చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఉంటాయి, వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేయండి. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. నాన్నగారు కనుక టైం స్పెండ్ చేయకుంటే పిల్లలు సక్రమ దారిలో ఉండరు. ఎప్పుడన్నా పిల్లల పేరెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, 100% వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో పక్కన కూర్చోవాలి, వాళ్ళు భుజం చేసి మాట్లాడాలి. ఓకే, అందరు కలిసి టీవీ చూసుకోవాలి, అందరు కలిసి కొంచెం చూసుకోవాలి. వద్దంటే కుదరదు కదా, అందరు టీవీ చూసుకోవాలి. మొబైల్ ఉందనుకో, ఏమిటో మొబైల్ కొత్తగా ఏమి అడగాలి, చెప్తాడు ఇలా వచ్చినా అనాలి, నీకు తెలియదు, వాడు చాలా వచ్చు. ఓకే, అవి నేర్చుకోండి, బాగున్నది. అసలు మొబైల్ వాడదంటే ఊరుకోరు కదా. మీ వర్క్ సంబంధించి చూసుకోండి. కలిసి ఫోన్ చేయండి. కలిసి ఫోన్ చేసేటప్పుడు నీ మొబైల్ను పక్కన పెట్టండి. డోంట్ చెకప్ ది మొబైల్. ఓకే, ఇక లాస్ట్ పాయింట్ చెప్తున్నామా, పడుకునే ముందు బ్రష్ చేసుకొని పడుకోండి. చాలా మంది చేయరు. పేరెంట్స్కి ఏం చెప్తుంది తెలుసా, ఇల్లంతా తిరుగుతూ బ్రష్ చేసుకోండి అంటే, ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు కాబట్టి. ఓకే, నైట్ టైం పడుకునే ముందు ఒక్కసారి వాట్ ఏ వండర్ఫుల్ డే, వాట్ ఏ బ్యూటిఫుల్ డే అనుకొని హ్యాపీగా ఈ యొక్క చెయ్యిని ఇలా నాభిపైన పెట్టి అలా గాలి పీల్చుకుంటూ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పి హ్యాపీగా పడుకోండి. బ్రహ్మాండంగా 7 hours తర్వాత నిద్రలేస్తారు. ఇది టైం టేబుల్ మెయింటైన్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి అలవాటు అయితే బాగానే ఉంటుంది. ఒక చార్ట్ రాసుకొని పెట్టుకోండి. అక్కడ దిస్ ఒక 15 రోజులు చాలు, తర్వాత చార్ట్ వచ్చేస్తుంది. ఆ చార్ట్ లేదా మొబైల్ పెట్టుకోండి, దాంట్లో అలారం పెట్టుకోండి. 7 to 8 దిస్ టైం పెట్టుకోవచ్చు కదా. మన బానిస ఉంది కదా మొబైల్, దాంతో నేర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బాగుంటుంది. మన టైం మనం వాడుకోకుంటే మన టైం ఇంకోరు వాడుకుంటారు. వాడుకున్నవాడు గొప్పోడవుతాడు, వాడుకోబడ్డాడు లేబర్ అవుతాడు. కాబట్టి సమయం మాత్రమే ఎంత పవర్ఫుల్ టైం చెప్పాలా. నేను డబ్బు పొడగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, నా ఆస్తులు బిల్డింగ్లు ఏమి పొడగొట్టుకుంటే మనం సంపాదించుకోవచ్చు. హెల్త్ పొడగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు. అప్పుల్లో హాస్పిటల్ ఉంది కదా, అదే అపోలో హాస్పిటల్, అక్కడికి వెళ్ళి మనం ఏదో జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం మీద హాస్పిటల్కి వెళ్ళి ఏ హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. గుండె మార్పిడి ఉంది, ఆ మార్పిడి ఈ మార్పిడి ఉంది. అమ్మా, క్యారెక్టర్ పోయినా అన్ని పోయింది అంటారు ఒకప్పుడు. నేను కొద్దిగా మార్చి చెప్తున్నా, తిట్టుకోండి. క్యారెక్టర్ పోయినా సరే బోలని రాజకీయ పార్టీలో చేరితే నీ క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే అక్కడ ఎవరికి చెక్ చేయరు నీకు. ఇప్పుడున్న చూస్తాం కదా రోజు ఇది అన్నారు, మన పాలిటిక్స్ ఎంత పెద్ద పెద్ద గొప్పలేరు. అది కూడా దాని గురించి చెప్పక్కర్లేదు. టైం పోతే మాత్రం రాదు.
టైం మళ్ళీ తిరిగి రానే రాదు. నిన్న టైం ఈరోజు రానే నీ లైఫ్లో రాదు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యము డబ్బు కంటే, ఆస్తి కంటే, అంతస్తు కంటే, ఐశ్వర్యం కంటే, నీ పదవి కంటే, నీ అన్నిటికంటే ముఖ్యము నీ సమయం. టైం. నెవర్ కమ్ బ్యాక్ టైం. సో వన్స్ గాన్. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, ఏంటి అయ్యా తెలుసుకోవచ్చు అంటే, ఈ క్షమం మళ్ళీ రాదు, ఈ టైం మళ్ళీ రాదు, ఈ ఇప్పుడు సమయం మళ్ళీ రాదు అని చెప్తాడట. ఇది కూడా అంతే. కాబట్టి టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ యువర్ టైం, గెట్ సంథింగ్ లైఫ్. మళ్ళీ జన్మ కూడా లేదు నాకు తెలిసినంత వరకు. ఆ జన్మ కాబట్టి ఈ లైఫ్లో బెస్ట్ చేయాలి, వండర్ఫుల్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.